4వ అధ్యాయము 23-24 వచనాన్ని అందరము కలిసి చదువుతున్నాము. అయితే యథార్థంగా ఆరాధించువారు ఆత్మతో సత్యంతో ఆరాధించువారు వచ్చిందని అది ఆరాధించువారు కావాలని ఆయన కోరుతున్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపబడలేదు. అదేవిధంగా కీర్తనలు 45వ అధ్యాయము 2వ వచనాన్ని అందరము కలిసి చదువుకుందాం. కీర్తనలు 45వ అధ్యాయము 2వ వచనాన్ని అందరము కలిసి చదువుకుందాం. నరుల కంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు, నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది. మరి కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. మరి ఒకసారి చదువుకుందాము. నరుల కంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు, నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది. కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. చిన్న ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడు మా ప్రేమగల పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు వారి పుణ్యనామములో, శక్తిగల నామములో, ప్రేమగల నామములో, ఈ నామంలో యేసుక్రీస్తు నామములో నిన్ను స్తుతించి గణపరిచి ఆరాధిస్తుంటున్నాము. నాయన క్షేమకరంగా హైదరాబాద్ నుంచి మమ్మలను ప్రభా కొత్తగూడెంలో ఉన్నటువంటి బేతనీయ సంఘంలోనికి మమ్మల్ని తీసుకొచ్చిన విధానం బట్టి మీకు స్తోత్రాలు. ఈ ప్రజలైనటువంటి వారు, సేవకులు, పెద్దలు, సంఘములో ఉన్నటువంటి పరిశుద్ధులు ప్రభా ఎంతో ప్రేమతో మమ్మల్ని ఆహ్వానించి ఉంటున్నారు. నాయన తండ్రి, ఈ దినం ప్రత్యేకముగా సిస్టర్స్ రిట్రీట్ మా కొరకే మీరు ఏర్పరచుకున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు. స్త్రీలంటే మీరు ఎంతగా ప్రేమించారో, ఇష్టపడుతున్నారో ప్రభా నా తండ్రి ఒక సూచనగా మాకు తెలియపరిచిన విధానం బట్టి స్తోత్రాలు. ఎంతోమంది స్త్రీలను తమ పనిపాట్లు వదులుకొని ప్రభా వారు నీ ఎద్దకు చేరి రాగలకు మీరు కృపణను గ్రహించినందుకే మీకు స్తోత్రాలు. వచ్చిన వారందరిని బట్టి మీ కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాం. ఎవరెవరు ఎలాంటి అక్కర్లలో, అవసరతలలో, అనారోగ్య పరిస్థితుల్లో వచ్చి ఉంటున్నారో ప్రతి ఒక్కరిని మీరు దృష్టించి మీ ప్రేమగల, దయగల ప్రభా కనికరం గల మాటలతో మాట్లాడి ప్రతి ఒక్కరి అవస్థలు, అక్కర్లు తీర్చి తండ్రి మిమ్మల్ని మీరు ఎంత గొప్ప దేవుడవో, మిమ్మల్ని ఎలా ఆరాధించవలనో తండ్రి, ఆరాధనలో ఉన్నటువంటి గొప్ప విశేషతను తండ్రి, గొప్ప అద్భుతం ప్రభా, ఆరాధనలో ఉన్నటువంటి ఒక గొప్ప అద్భుతాన్ని మాకు బయలుపరచండి నాయన. ఆరాధన చేస్తే అది ఎంత శ్రేష్టమైనదో, అది మీకు ఎంత ప్రీతికరమైనదో మాకు బయలుపరచండి. ఆరాధించడం వలన మేము ఎంత ఆశీర్వాదాలు, ఎన్ని అద్భుతాలు మేము చూడగలుగుతామో మాకు బయలుపరచండి నా తండ్రి. మరి నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా, నన్ను పరిశుద్ధపరచండి, మరుగుపరచండి తండ్రి. నాయన మరి మీ యేసు తప్ప ఇక్కడ ఎవరు కనిపించకుండా చేయండి. మీ మెల్లని మధురమైన స్వరాన్ని మాకందరికీ వినిపించండి. నన్ను సంపూర్ణంగా ఖాళీ చేయండి. నా నోటిని మాత్రం వాడుకోమని ప్రార్థిస్తుంటున్నాను. అంతేకాదు తండ్రి, కరెంటును, మైకును సమస్తముని స్వాధీనంలో ఉంచుకోండి. ప్రతి ఒక్కరి గమనములు ప్రభా మీ ఆధీనంలో ఉంచుకోండి నాయన. గమనాన్ని చెరిపివేసే సాతాను యొక్క యుక్తులు, మోసాలు, కుట్రలు ఏర్పరచండి. సాతానుడు ఏ విధంగా దాడి చేయాలని పొంచి ఉన్నాడో సాతాను కార్యాలన్నింటినీ దూరపరచమని ప్రార్థిస్తున్నాను. ఈ సమయంలో మీ నామమునిగా మహిమ తెచ్చుకోండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందమని నన్ను, మమ్మల్ని ప్రేమగల స్థలాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఈ భాగంలో మొట్టమొదటిగా మనం చదువుకున్నటువంటి భాగము అందరికీ తెలిసినదే. తనను ఆరాధించేవారు ఎలాంటి వారు? ఆత్మతోనూ సత్యముతోనూ ఇంకా పరిభాగంలో యథార్థంగా ఆరాధించాలి. అటువంటి వారిని తండ్రి కోరుచున్నాడు. అదేవిధంగా దేవాది దేవుడు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు, పరిశుద్ధ స్థలాలలో నివసించే దేవుడు, పరిశుద్ధులని పొగడబడుచున్నటువంటి దేవుడు, మనం కూడా ఆయన ఆరాధించాలని ప్రభు కోరుతున్నాడు. ఆరాధన విషయంలో మనం చాలా బలహీనంగా ఉంటాం కదా. అన్ని విషయాలలో చాలా యాక్టివ్గా ఉంటాం, కానీ ఆరాధించే విషయంలో మనము అదేదో చిన్న విషయంలే అనుకుంటాం. కానీ దేవుడు
ఇష్టమైనది, ప్రాముఖ్యమైనది, చాలా ఇష్టపడేది ఏంటంటే ఆరాధన. మనం ప్రార్థనలు ఎక్కువ చేస్తాం, ఆరాధన మాత్రం తక్కువ లేకుండా అసలు లేకుండా ఉంటాం. ఒక దినంలో ఎంతసేపు ఆరాధన చేస్తున్నాం ప్రభుని? ఎందుకంటే దేవుడు స్తుతులకు పాత్రుడు, ఆరాధనకు యోగ్యుడు. ఆరాధన చాలా ప్రాముఖ్యమైనది. ఆ విషయంలో మనము దేవుని ఆరాధించి చూస్తే అప్పుడు మనకు వచ్చే ఆశీర్వాదాలు, మన పట్ల చేసే అద్భుతాలను మనము కనుగొంటాం, ఆత్మికంగా, భౌతికంగా. కానీ సాతానుడు ఆరాధించడానికి మనల్ని ఆరాధించేటట్టు చేయడు, ఆరాధించడానికి వీలు కల్పించడు. ప్రార్థన ఎంతసేపైనా చేసుకోమంటాడు. ప్రార్థన అవసరమే, కానీ ప్రార్థన ఎంతో, ఆరాధన కూడా అంతకంటే ఎక్కువ. అందుకే 118వ కీర్తనలో 164వ వచనం చదవండి త్వరగా. ఒక భక్తుడు ఏం చేస్తున్నాడో చూడండి. 118వ కీర్తన 164వ వచనం. దావీదు భక్తుడు దినమునకు ఎన్నిసార్లు స్తుతిస్తున్నాడు దేవుణ్ణి? 7 మార్లు, 7 సార్లు దేవుణ్ణి ఘనపరుస్తున్నాడు. మరి మనము అందుకే ఆయన 7 సార్లు, దినమునకు 7 సార్లు. అందుకే దావీదును దేవుడు ఏమంటాడు? నాకు ఇష్టడైన మనుషుడు, నా హృదయానుసారుడు అన్నాడు. గొప్ప రాజుగా చేసినాడు. శత్రువు భయంకరమైన మరణం చంపాలనే సౌలు చేతుల్లో నుంచి విడిపించినాడు. గొల్యాతును దెబ్బకు చేసినాడు. కానీ దేవుని కుమారుడుగా ఉన్నటువంటి సౌలును మాత్రము, ఆ సౌలు చంపాలని తగ్గుతున్నప్పుడు తను ఎంత కష్టపడ్డాడు, శ్రమపడ్డాడు, బాధపడ్డాడు, వేదన పడ్డాడు. మరణపాయ భయాలతో అదుల్లా గుహలోకి వెళ్ళి దాక్కున్నాడు. అటువంటి పరిస్థితుల్లో కూడా ఏం చేస్తున్నాడు? దినమునకు 7 మార్లు ఆరాధిస్తున్నాడు. అది దేవుడికి చాలా ఇష్టమైందనమాట. ఇష్టమైన అప్పుడు దావీదుని ఏం చేశాడు? ప్రభు గొప్ప రాజుగా చేశాడు. ఎన్ని సంవత్సరాలు పరిపాలించినాడు? 40 ఏళ్ళు పరిపాలించినాడు. తనకు ఒక కుమారుడు ఇచ్చాడు. ఆ కుమారుడు ఎన్ని సంవత్సరాలు పరిపాలించినాడు? సొలొమోను జ్ఞానవంతుడు, 40 సంవత్సరాలు. వారి పరిపాలనలో దేశము సుభిక్షంగా, నెమ్మదిగా ఉన్నదట. ఒక గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి దావీదును తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టాడంటే కారణం ఆరాధన. దినమునకు 7 సార్లు ఆరాధించాడు. మన జీవితాల్లో అది చాలా మరుగున పడిపోతుంది ఆరాధన అనేది. అంతేకాకుండా మరి దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలి? పరలోకంలో ఒక సంభాషణ జరిగి ఉండొచ్చు. తండ్రి ఉన్నాడు, కుమారుడితో చెప్పింటాడు, నా కుమారుడా, నువ్వు భూమి మీదకి వెళ్ళాలి. భూలోకంలో నీ స్వహస్తాలతో నా పోలిక చొప్పున చేసుకున్న బిడ్డలున్నారు. వారు పాపం చేసి నాకు దూరస్తులైపోయినారు. కాబట్టి వారిని ఎలాగైనా నువ్వు మరలా పరలోకానికి తీసుకురావాలి అని ఒక మధురమైన స్వరాన్ని, ఒక దయగలిగిన స్వరాన్ని కుమారునికి వినిపించినాడు పరలోకంలో. అప్పుడు యేసు ప్రభు వారు ఏమంటారు? నేను వెళ్ళను అన్నాడా? తండ్రి మాటకు సరే తండ్రి వెళ్తాను. ఈ మాటలు ఎంత మధురంగా ఉన్నాయి. దయగలిగినటువంటి మాటలతో, సున్నితమైన మాటలతో, ప్రేమగల మాటలతో చెప్తున్నాడు యేసు ప్రభు వారు. అప్పుడు ప్రభు ఒప్పుకున్నాడు. మరలా చెప్తున్నాను, నువ్వు మామూలుగా వెళ్ళడం కాదు. ఒక స్త్రీ, పేద స్త్రీ మరియమ్మ గర్భంలోకి వెళ్ళాలి. 9 మాసాలు ఆమె గర్భంలో ఉండాలి. అంతేకాదు ఆమె గర్భంలో మరి పేద ఒక పశువుల పాకలను జన్మిస్తావు. పశువుల తొట్టులను పండబెడతారు. 30 సంవత్సరాలు నిన్ను పేదరికంలో నువ్వు జీవించాలి. అంటే అమ్మో, ఒక స్త్రీ గర్భంలోన
9 మాసాల మా గర్భంలో నేను ఎట్లుండాలి? లోపలంతా కంపు కొడుతుంది. 9 మాసాలు నేను ఎట్లుండాలని అనుకున్నాడా ప్రభు? లేదు. తర్వాత 30 ఏళ్ళు పేదరికంలో ఒక కార్పెంటర్ పని, వడ్రంగి పని చేయాలి. చేస్తావా? నన్ను ప్రేమించాలి, నా కొరకు జీవించాలి, అక్కడ వాళ్ళ పనులు చేయాలి. కుటుంబ బాధ్యత అంతా నీ మీద పడుతుంది, దాని అంతా నువ్వు మోసుకొని జీవించాలి. తర్వాత సేవా జీవితం ఉంది, నీకు సేవ చేయాలి నా కొరకు నువ్వు 3.5 సంవత్సరాలు. ఆ సేవ కూడా ఎంతోమంది నీ సేవలో తప్పు పట్టేవాళ్ళు, కూర్చుంటే తప్పు, లేస్తే తప్పు, అద్భుతాలు చేస్తే తప్పు, మంచి మాటలు చెప్తే తప్పు, స్వస్థతలు చేస్తే తప్పు, దయాలు నిలబడితే తప్పు పడతారు, చనిపోయిన వారిని లేపితే కూడా తప్పు పడతారు. సేవలో భయంకరమైన శ్రమలు వస్తాయి, అవి కూడా భరించాలి. ఎందుకు? నా పిల్లలు నాకు దూరమైనారు, నా పోలిక చొప్పున ఉన్నటువంటి నా బిడ్డలు నాకు దూరమైనారు. కాబట్టి ఆ బిడ్డలు ఎలాగైనా మళ్ళీ నాకు దగ్గర చేయాలి. ఆ పాపం నుంచి వారిని వినిపించు. ఆ పాపమే అడ్డొస్తుంది వారికి, నాకు ఈ లోకానికి రాలేకపోతున్నారు. తప్పకుండా చేస్తా తండ్రి. గర్భంలోకి వెళ్తా, 30 ఏళ్ళు తల్లిదండ్రుల దగ్గర పేద కుటుంబంలో ఉంటా, కష్టపడి పని చేస్తా. తర్వాత సేవలో కూడా కష్టాలు ఎటువంటి వచ్చినా, అవమానాలు వచ్చినా భరిస్తా. ఇంకా ఒకటి ఉంది, సిలువ, భయంకరమైన సిలువ శ్రమ ఉంది. నిష్కారణంగా మధ్యరాత్రుల్లో నీకు శిక్ష వేస్తారు. ప్రపంచంలో న్యాయస్థానం రాత్రులలో తెరవబడదు, పగులే తెరిచేది న్యాయస్థానం, కానీ నీకు రాత్రులలో శిక్ష వేస్తారు. మరి ఆ శిక్షను తట్టుకుంటావా? అర్ధరాత్రి పూట ప్రభువు శిక్ష విధించినాను. ఏ పాపం చేయలేదు, నాలో పాపం ఉందని ఎవరు నిరూపించగలరు అంటాడు. నువ్వు పరిశుద్ధంగా జీవించాలి, ఏ పాపం లేనివాడిగా జీవించాలి. నువ్వు సిలువలో భయంకరంగా వాళ్ళు మధ్యరాత్రుల్లో నీకు శిక్ష వేస్తారు. తర్వాత అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది నీకు కొరడా దెబ్బలు, ఉమ్మి పూస్తారు నీ ముఖం మీద, వెంట్రుకలు పెరుగుతారు. తర్వాత నీ తలకు ముళ్ళ కిరీటం కొడతారు, ఎంత నొప్పండి. తర్వాత ఇంకేం చేస్తారు? నిన్ను నానా విధాలుగా చెడ్డ మాటలు మాట్లాడతారు, నీ వస్త్రాలన్నీ తీసేస్తారు. అయ్యో, నేను పరలోకంలో ఉన్నవాడిని కదా, ఆకాశ మహాకాశములు పట్టజాలన్నటువంటి వాడిని, అత్యున్నత సింహాసనం మీద కూర్చున్నటువంటి వాడిని, ఆ భయంకరమైన భూలోకానికి వెళ్ళి ఇన్ని విధాలుగా నేను 33.5 సంవత్సరాలు బ్రతకాలనా? అవును, మాట వెళ్ళాలి. అక్కడ సిలువలో చిత్ర హింస చేస్తారు. నేను బయట కోట్లు, 3 మేకులు, కాళ్ళకు చీలలు, చేతులకు చీలలు, ఇంకా రకరకాలుగా అనరాని మాటలు, బాధ కలిగించే మాటలు, నొప్పి, ఇవన్నీ నువ్వు భరించాల్సి వస్తుంది. మరి వెళ్తావా? ప్రభు ఏమన్నాడు? నేను వెళ్ళనన్నాడా, వెళ్తానన్నాడా? ఎవరి కోసం? మన కోసం. మరి అలాంటి ప్రభువును వచ్చాడు, మాటలతో మాట్లాడుకొని ఊరికే ఉన్నారు ఇద్దరు తండ్రి కుమారులు. యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చినాడు. భయంకరమైన పేద కుటుంబంలో పుట్టాడు. 30 సంవత్సరాలు పెరిగాడు. 3.5 సంవత్సరాలు సేవ చేసినాడు. భయంకరమైన శిలువ మరణం పొందినాడు. మన శిక్ష భరించినాడు, మన కొరకు రక్తం కార్చినాడు, మన మరణం తీసుకున్నాడు. సమాధిని జయించి లేచిన వారు ప్రపంచంలో చరిత్రలో ఎవరు కూడా లేరు. భూస్థాపన చేస్తే అయిపోయాయి అంతే. మళ్ళీ ప్రభు లేపితే తప్ప ఎవరు లేయరు, తనకై తాను లేస్తే తప్ప ఆయన ఎవరు కూడా లేపలేదు. ఆయనకి ఆయనే లేచినాడు. తర్వాత 3వ దినం లేచినాడు. లేచి ఎక్కడికి వెళ్ళాడు? పరలోకానికి వెళ్ళాడు. పరలోకంలో ఏం చేస్తున్నాడు? తండ్రి కృపాశున కూర్చున్నాడు. కూర్చొని మన కొరకు మానక విజ్ఞాపన ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు కూడా చేస్తూనే ఉన్నాడు. ఇటువంటి దేవుని ఆరాధించకుండా ఎలా ఉండగలము?
మామూలు దేవుడా? ఎంత ప్రేమ, నిలువెల్ల ప్రేమ! ఆయన దయ, కనికరము, జాలి. ఇంత ప్రేమ చూపించినప్పుడు ఆరాధించకుండా ప్రతినిత్యము నిత్యము దావీదు 7 మార్లు సిలువ లేని దినాలలోనే 7 మార్లు ఆరాధిస్తుంటే, సిలువ ఉన్న దినాలు, స్వరక్తమించుకున్న సంఘం ఉన్న దినాలు, ఈ దినాలలో మనం ఎంత ఆరాధించాలి? కాబట్టి ఆరాధనను ఎప్పుడు కూడా మనము తక్కువగా చూడకండి. ఆరాధన చేస్తే ఎంత అద్భుతాలు జరుగుతాయో, ఎంత ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతాయో, ఎన్ని ఆశీర్వాదాలు వస్తాయో మనం ఒక 2 భక్తుల క్లుప్తంగా చూసుకున్నాం. ఇక్కడ ఒక భక్తుడు ఏమంటున్నాడంటే, కోరహు కుమారులు ఈ పాట పాడుతున్నారు. మీరు ఎవరంటే? లేవి గోత్రములకు చెందినవారు. 45వ కీర్తన రాసింది ఎవరంటే? కోరహు కుమారులు. వారు ఈ యొక్క యాజకులు పరిశుద్ధ స్థలంలో ఉండేటువంటి ఆ యొక్క ద్వారపాలకులు. కోరహు కుమారులు మాత్రమే దేవుడు బతికించినాడు. మిగతా వాళ్ళందరినీ వారు తప్పు చేయడం వల్ల భూమి నెరవేర్చి వాళ్ళంతా చనిపోయారు. ఈ కోరహు కుమారులు మంచి మధుర గాయకులు, దేవుని ఆరాధించేవాళ్ళు. వారు ద్వారపాలకులుగా పనిచేసే దినాల్లో ఈ యొక్క కీర్తన, ఈ ఆరాధన చేస్తున్నారు. వాళ్ళు ఏమని చేస్తున్నారు చూడండి. 2వ వచనము 45వ అధ్యాయము. నరుల కంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు, నీ పెదవుల మీద దయారసం పోయబడి ఉన్నది. నీ పెదవుల మీద ఏం పోయబడి ఉన్నది? దయారసం. ఆ సృష్టి ఆరంభం నుంచి ఈ దినం వరకు దేవుని పెదవుల మీద ఏం పోయబడుతుంది? దయారసం ఉంది అని చెప్పలేదు ఇక్కడ. పోయబడతా ఉంది, పోస్తా ఉంటే వస్తుంది, పోస్తా ఉంటే దయగల మాటలు, దయగల మాటలు మాట్లాడుతుంటే మళ్ళా పోయబడుతుంది. ఆరంభంలో ఎలా మాట్లాడాడు? సృష్టిని కలుగులు కాక అని, కలుగులు కాక, కలుగులు కాక, కలుగులు కాక అని సృష్టిని అంతా కలుగజేశాడు. నోటి మాటలు చూద్దాయి కదా, ఆ దయగలిగినటువంటి మాటలతో సృష్టిని కలుగజేశాడు. మన పితరులైన వారితో మాట్లాడాడు. మళ్ళీ యేసుక్రీస్తుగా ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా ఆయన దయగల మాటలు మాట్లాడాడు. ఆ మాటల ద్వారా ఎంతమంది జీవితాలు ప్రభావితమైనాయి, ఎంతమంది జీవితాలు మార్చబడ్డారు, ఎన్ని అద్భుతాలు వాళ్ళ జీవితాల్లో దేవుడు దయగలిగినటువంటి మాటలు మాట్లాడటం ద్వారా మన పితరుల జీవితాల్లో, కొత్త నిబంధన ఉన్నటువంటి భక్తుల జీవితాల్లో ఎంత అద్భుత కార్యాలు జరిగింది. ఆయన మాట మాత్రం సెలవిస్తే చాలు అంటారు కొంతమంది కదా. అందుకే ఇక్కడ ఈ భక్తుడు అనుభవపూర్వకంగా చెప్తున్నాడు, నీ పెదవుల మీద దయారసం పోయవచ్చు. ఆ అనుభవం మనలో ఉందా? ఎప్పుడైనా ఆ దయగలిగినటువంటి స్వరం, మనల్ని రక్షించిన స్వరం, మన పాపాలని క్షమించిన స్వరం, మనల్ని సంఘంలో చేర్చిన స్వరం, మనల్ని పరిశుద్ధులుగా తీర్చిన స్వరం, స్వరక్తమించుకున్న సంఘంలో చేర్చిన స్వరము, నిత్యము మనల్ని పోషించే స్వరం. ఈ దినము ఇక్కడ కూర్చున్న మనందరితో దేవుడు మాట్లాడలేదా? కష్టాల్లో, బాధల్లో, వేదనలో, దుఃఖంలో, దిక్కుదోచని పరిస్థితులలో, అనారోగ్య పరిస్థితులలో దేవుడు నీతో మాట్లాడలేదా? దయగల మాటలు మాట్లాడలేదా? దయగలిగినటువంటి వాగ్దానాలు నీకు ఇవ్వలేదా? అందుకు నీవు ఎంత ఆదరణ పొందినావు. దేవుని మాటలు, దయగలిగిన మాటల ద్వారా నీవు జీవం పొందలేదా? దేవుని మాటల్లో, దయగలిగిన మాటల్లో జీవం ఉంది, ఆదరణ ఉంది, సమాధానం ఉంది, నెమ్మది ఉంది, స్వస్థత ఉంది. ఇంకా ఎన్నో విధాలైనటువంటి మేళ్ళు ఆయన స్వరంలో ఉన్నాయి. అవి మన జీవితాల్లో మనం పొందినామా లేదా? దేవుని స్వరాన్ని వ్యక్తిగతంగా వింటున్నావు, కుటుంబంగా వింటున్నావు, సంఘంలో వింటున్నావు, ఆయన దయగలిగినటువంటి మాటలు వింటున్నావు. అవి నీ జీవితాన్ని మార్చడం లేదా? అవి నీ జీవితంలో నెమ్మది ఇవ్వడం లేదా? సమాధానం ఇవ్వడం లేదా? సంతోషం ఇవ్వడం లేదా? మరి అటువంటి దేవుని ఆరాధించకుండా ఎలా ఉండగలుగుతున్నావు? ఆరాధించిన వారి గురించి నేను మాట్లాడడం లేదు, వారు ధన్యులేదు.
ప్రభు అంటున్నాడు, తండ్రికి అలాంటి వారు కావాలని కోరుకుంటున్నాడంట. తీర్మానం చేసుకుందామా, ఆరాధిద్దామని. ప్రభా, రోజుకు నేను ఒక్కసారి 5 నిమిషాలైనా ఆరాధిస్తాను. మొదలు పెట్టండి. ఆయన చేసే అద్భుతాల ఆశ్చర్యకార్యాలు మీరే చూడండి. ఇక్కడ ఈ భక్తుడు ఏమంటున్నాడు, నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది. సరే, ఒక స్త్రీని చూసుకుందాము. ఆమె ఎలాంటి స్థితిలో ఉంటే దేవుడు ఆమెను ఎలా మార్చాడు. పరమగీతంలో 1వ అధ్యాయము 6వ వచనం చదవండి. నేను ఎండ తగిలిన దానను నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలకర్తగా ఉంచిరి. అయితే నా సొంత తోటను నేను కాయకపోతిని. ఇక్కడ శూలమతి వ్యక్తిగత మనకు సాదృశ్యం, సంఘానికి కూడా సాదృశ్యం. ఇక్కడ ప్రియుడు ఎవరంటే యేసు ప్రభు వారికి సాదృశ్యం. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈమె ఏమంటుందంటే, నల్లని దానని నన్ను చిన్న చూపు చూడకూడదు. పైన 5వ వచనంలో కూడా నేను నల్లని దాననైనను అంటాను. నలుపు దేనికి సాదృశ్యం? పాపానికి సాదృశ్యం. ఆమె భయంకరమైన పాపపు జీవితం జీవిస్తుంది. ఈ శూలమతి ఒక గొల్ల స్త్రీ, ఒక పేద ఇంటి గొల్ల స్త్రీ. గొల్ల వాళ్ళు అంటారు కదా, యాదవులు. అటువంటి స్త్రీ ఆమె ఎటువంటి స్వభావం కలిగిందంటే పాపంతో ఉంది. ఇంకా ఏమంటుంది, నేను ఎండ తగిలితాను. ఎండ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? కూర్చోబుద్ధి కాదు, వినబుద్ధి కాదు, ఆవలింతలు వస్తాయి, ఎండకు విసుగు పుడుతుంది. దేవుడు కానీ దేవుని వాక్యం కానీ మనకు, మరి యేసు ప్రభు వారు ఆ సిలువలో ఆ మరి భయంకరమైన ఎండలో ఎలా వేలాడబడ్డాడు 3 రేకుల మధ్య. 1 గంట మనం 2-3 గంటలు కూర్చోడానికి మనం ఎంతో బాధపడతాం. చివరి దినాల్లో దేవుడి రాకడంగా వస్తుంది. మనమైనా ఈ లోకాన్ని ఖచ్చితంగా విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. కాబట్టి ఈమెమంటుంది, నేను నల్లని దానను. ఎండ భయంకరమైనటువంటి బాధ, వేదన. కుటుంబంలో ఉంటారు, సంఘంలో ఉంటారు, సమాజంలో ఉంటారు. అలాంటి వారి మధ్యలో కూడా ఈమె ఎట్లా ఉందంట, ప్రియుని ఆనుకొని అరణ్య మార్గం కూడా వస్తూ ఉంది. సాఫీగా వస్తుంది, సంతోషంగా దేవుని ప్రేమ తలపోసుకుంటూ అరణ్య మార్గం కూడా ఆనందంగా ఆరాధించుకుంటూ వస్తుంది. ప్రభు ఆశ్చర్యపోతున్నాడు, ఎవరీమే? బలురక్క చెట్లలో ఉంటే వల్లి పద్మంలాగా సువాసనిస్తుంది. అరణ్య మార్గం కూడా భయంకరమైనటువంటి చీకటి, భయం పుట్టించే పరిస్థితులు, భయపెట్టేవారు, అధైర్యపరిచేవారు, కృంగ చేసేవారు, అసమాధానం కలిగించేవారు. ఇలాంటి వారి మధ్యలో కూడా ఆరాధించుకుంటూ సాఫీగా పోతా ఉంది. ఎక్కడ కూడా పాపం చేయడం లేదు, నోటితో మళ్ళా పాపం చేయడం లేదు, మానకున్నది. మనము రక్షించినాక దేవుడు మనల్ని ఎన్ని వరాలు మనకి ఇచ్చినాడు. మనకు ఆయన సౌందర్యం అందిస్తే అంత పోగొట్టుకుంటున్నాం. మాటలతో పోగొట్టుకుంటున్నాం, తలంపులతో పోగొట్టుకుంటున్నాం, ఊహలతో పోగొట్టుకుంటున్నాం, చూపులతో పోగొట్టుకుంటున్నాం, హృదయంలో ఉండేటువంటి ఆలోచనలతో పోగొట్టుకుంటున్నాం. ఎంత పాపం చేస్తున్నామో తెలుసా? అలా పాపంతో వచ్చి ఆరాధిస్తే దేవుడు అంగీకరిస్తాడా? ఇదెంతన్నా వారమంతా పొరపాటు చేసి దేవుడి సన్నిధికి వచ్చి ఆరాధిస్తే ఆరాధన ఎంత మాత్రం అంగీకరించబడదు. నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధుడై ఉంది, సమస్త ప్రవర్తన ఏందో పరిశుద్ధుడై. అప్పుడు మన ఆరాధన అందుకుంటాడు. ఈ స్త్రీకి చేసిన అద్భుత కార్యాలు మన పట్ల కూడా చేస్తాడు. ఇప్పుడు ఈమె ఏమని ఆరాధిస్తూ ఒక మాట చూసుకుందాము. ఈమె ఆరాధిస్తూ 3వ వచనం చదవండి. 2వ అధ్యాయం 3వ వచనం గట్టిదమ్మా. చాలు. అడవి వృక్షములలో జల్దర వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అంటున్నాడు. ఇప్పుడు ఎవరు ఆరాధిస్తున్నారు చెప్పండి?
ఎవరో ఆరాధించేది? ఎవరు? శూలమతి. పాపాలు నుంచి విడుదల పొందింది, నోటిని మధురంగా మార్చేసినాడు, ఎండ దెబ్బ తీసేసినాడు. ఆమెకు మధురక్క చెట్లలో ఉన్నా కూడా ఆమె కాపాడుతూ వస్తున్నాడు. ఎందుకు? ఆరాధిస్తుంది, ఆరాధికురాలైపోయింది అలా. నువ్వు బర్రక్క చెట్లలో ఉండు, అరణ్యంలో ఉండు, నేను కాపాడతా, నువ్వు మాత్రం ఆరాధించు. నన్ను ఎప్పుడు చిన్న చూపు చూడద్దు. నువ్వు చిన్న చూపు చూస్తే దేవుడు కూడా మనల్ని ఎట్లా చూస్తాడు? చిన్న చూపు చూస్తాడు. ఇక్కడ ఏమంటుంది? ఇక్కడ ఏమని దేవుని ఆరాధిస్తుందంటే తన ప్రియుని, అడవి వృక్షములలో జంతర వృక్షం ఎట్లుందో అడవి వృక్షాలు. అడవి వృక్షాలు ఎట్లుంటాయి? భయంకరంగా ఉంటాయి. అవి ఏ మాత్రం మనం ఏం చేసేవి? ఒక నీడనివ్వవు, ఒక ఫలానివ్వవు, ఊరికే వృక్షాల్లాగా పెరుగుతాయి. వాటిల్లో రకరకాల విష సర్పాలు కాపురాలు చేస్తుంటాయి. తర్వాత వాటి ద్వారా మనకు నష్టమే కానీ మేలనేది లేదు. అటువంటి అడవి వృక్షములలో అవి ఏమనుకుంటుంటాయంట, అడవి వృక్షాలకి కలిసి, ఏంటబ్బా మనమంతా అడవి వృక్షాలు ఇంత చక్కగా మనం అందరం ఉన్నాము, ఈ జంతర వృక్షం వచ్చి ఇక్కడ ఉంది. జంతర వృక్షం అంటే యాపిల్ చెట్టు, యాపిల్ వృక్షం. కాబట్టి ఆ వృక్షాలన్నిటికీ అసూయ అంట జంతర వృక్షాన్ని చూసి. మనమంతా ముళ్ళతో రకరకాల ఒక ఫలం ఇచ్చే చెట్టు కాదు, ఒక నీడనిచ్చే చెట్టు కాదు, ఇతరులను తృప్తిపరిచే చెట్టు కాదు, ఎందుకు పనికిరాని వృక్షాలు. అటువంటి వృక్షాలన్నీ కూడుకొని మనమంతా బాగున్నాం కదా, మళ్ళీ జంతర వృక్షం వచ్చి ఇక్కడ చేరుకున్నదే. జంతర వృక్షం అంటే యేసు ప్రభువారు, సంఘానికి సాదృశ్యం. సంఘం వేతనిగా సంఘం కదా, వేతనే కదా సంఘం పేరు. జంతర వృక్షం లాగా ఉండాలంట. ఎట్లుండాల వేతనే? జంతర వృక్షం. స్వరక్తమించుకున్నాడు సంఘాన్ని, మామూలుగా పడలే ప్రభు. మనం అనుకుంటాం సంఘం అంటే ఏదో అనుకుంటున్నాం. ఆయన రక్తాన్ని దారపోసి సంఘాన్ని కొన్నాడు. ఇప్పుడు అడవి వృక్షంలో జంతర వృక్షం ఎట్లుందో, పురుషులలో నా ప్రియుడు అంటున్నాడు. చూడు, నా ప్రియుడు. ఆమె ఎంత చక్కగా తను ఆ ప్రభుని తన వశం చేసుకుంటుంది. ఆరాధనలో వశం చేసుకోవాలి, యేసు ప్రభువుని సొంతం చేసుకోవాలి. దావీదు కూడా ఏమంటాడు? యెహోవా నా కాపరి, నా శైలము, నా కోట, నా కొండ, నా ఆశ్రయదుర్గం. ఏమేమంటుంది? నా ప్రియుడు, నా వాడు, పురుషులలో నా ప్రియుడు అంటుంది. అట్లా మనం ప్రభువును సొంతం చేసుకోవాలి ఆరాధనలో. మన భర్త అయితే అదిగో ఆయన మా ఆయన ఏమంటాం? ఎంత గొప్పగా చూపించుకుంటాము. అదిగో నా బిడ్డ అక్కడ, అదిగో నా కొడుకు అక్కడ. అన్నలు ఉన్నారు చూడక, వాళ్ళలో మూడోవాడు నా కొడుకు. మరి ఈయన పరలోకాన్ని విడిచిపెట్టి 33 సంవత్సరాలు మన కొరకు ఈ లోకంలోకి వచ్చి ఒక కన్య మరీ గర్భంలో 9 మాసాలు ఉండి ఎంత త్యాగం చేస్తే అందుకే ఈ శూలమతి అండి. ఆయన ధవళవరుడు, రత్నవరుడు, 10,000 మందిలో నేను ఆయన్ను గుర్తిస్తా. ఆయన్ని గుర్తించాలి. నీ భర్తను, నీ కుమారుని, నీ బంధువులు, రక్త సంబంధికులు, నీ సేవకులు, నీ యొక్క విశ్వాసం కాదు గుర్తించాల్సింది. తర్వాత రెండో పాయింట్, మొట్టమొదటి ఎవరిని? ఈమెమంటుంది? పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఎప్పుడన్నా అటువంటి ఆరాధన మన హృదయంలో కలిగిందే? అక్కడ నువ్వు చెప్పుకొని వెళ్ళిపోక, మా దారి మాదే, నీ దారి నీదే, మా దారి మేము ఆరాధించలేము, మా చేత కాదు. వేరే మాటలు చెప్పి ఎన్నైనా మాట్లాడతాం, వేరే మాటలు ఎన్నైనా మాట్లాడతాం. ఇప్పుడు వాటి దాటిపో. ఈ టాపిక్ అంతా బయటది. నేను ఇక్కడే కాదు, చాలా సంఘాలు ఉపయోగించాను. ఈ మందిరంలో ఉన్నంతసేపే వాక్యం కూడా ఉంటుంది లేకుంటే గేట్ దాటిన వెంటనే టాపిక్ అంతా మారిపోయి అంత లోకం వచ్చేసింది. అవి ఎక్కడి మాటలు ఎక్కడి వచ్చింటాయో ఏమో, అసలు బాధ వేదన అనిపిస్తుంది. అసలు వాక్యం గురించి మాట్లాడు. ఆర్థిక శాఖ మంత్రి ఏం చేసినాడు? ఆరాధన స్థలానికి వెళ్ళినాడు. వస్తు రథం మీద కూర్చొని ఏం చేశాడు? పరిశుద్ధ గ్రంథం తీసుకొని ఈరోజు వాక్యం ఏం చెప్పినాడు, నాతో ఏం మాట్లాడినాడు దేవుడు. అప్పుడు ఆయనకు రక్షణ లేదు, మారు మనసు లేదు, అయినా కూడా పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నాడు. అప్పుడు దేవుడు పులకరించిపోయి ఫిలిప్పుని ఆయన దగ్గరికి పంపించినాడు.
పంపిస్తే అప్పుడు సువార్త అన్నాడు. అప్పుడు ఆ సువార్త అంగీకరించి వెంటనే బాప్తిసం తీసుకోవాలన్నాడు. వెంటనే బాప్తిసం తీసుకున్నాడు. అప్పుడు సంతోషముగా వెళ్ళాను. అంతకుముందు ఆయన జీవితంలో ఏం లేదు, సంతోషం లేదు. ఆరాధన పోయేస్తున్నాడు. ఆరాధన అంటే తెలియకుండా కూడా ఆరాధన పోయేస్తున్నాడు ఆయన. మనం తెలిసి కూడా ఆరాధించలేకపోతున్నాం. మన ఒక అదేది అదే మహబూబాబాద్ అదేదో పక్కన తెలిసి బాగా ఆ ఊరు పోయించాను. ఆరాధన గురించి వేరే విషయం చెప్పాను కానీ చెప్తే 3 సిస్టర్స్ వచ్చినారు. అక్క ఈరోజు తీర్మానం చేసుకుంటున్నాం అక్క. అక్క నిజంగా ఈరోజు నుంచి ఆరాధన మొదలు పెడతాం అక్క. 3 ఆడవాళ్ళు వచ్చినారు. చాలు ఒకళ్ళన్నా ఒకళ్ళు మానే చాలు అనుకుంటాం మేము. అది 3 వచ్చినారు. ఈరోజు నుంచి ఆరాధన స్టార్ట్ చేస్తాం అక్క. ఆరాధనలో ఇంత అద్భుత ఆశ్చర్యకార్యాలు జరుగుతాయని, ఇంత జీవితాలు మారుతాయని, ఇంత దేవుడు ఆశీర్వదిస్తాడని, ఇంత అద్భుతం జరుగుతుందని నాకు తెలియదు అక్క. సంతోషం అక్క, చాలా థ్యాంక్స్ అక్క అని చెప్పి. కాబట్టి మేమేమంటుంది, అడవి వృక్షాలన్నీ కూడా ఆ వృక్షం ఉండడానికి ఇష్టపడటంలే. అప్పుడు ఈ స్త్రీ ఏమంటుంది, ఆ పురుషులలో నా ప్రియుడు ఎట్లున్నాడంటే అడవి వృక్షం, జంతర వృక్షము ఫలాలతో నింపబడింది, మధురమైన ఫలాలు. ఇంకా పరిగెత్తుకుంటా ఈ స్త్రీ అక్కడికి పోతే ప్రభు ఏం చేస్తున్నాడు, అక్కడికి ఆమె వచ్చినామను దగ్గర చేర్చుకున్నాడు, నీడనిచ్చినాడు, పళ్ళు తినిపించినాడు, ఫలాలు తినింది, తృప్తి పొందింది. సంఘం, వేతనీయ సంఘంలో ఏముండాలి? ఫలభరితమైన జీవితం, ప్రేమ, సంతోషం, దీర్ఘశాంతం, దయాళుత్వం, ఆశ నిగ్రహం. ఫలాలు ఉన్నాయా? జంతర వృక్షం యేసు ప్రభు వారు మనకి ఇచ్చాడా లేదా ఫలాలు? ఆయన సౌందర్యం ఇచ్చాడు, ఆయన మధురమైన నోరు ఇచ్చాడు, ఆయన ఫలాలు కూడా మనకు ఇచ్చాడు. ఆయన దరిద్రత తీసుకొని మన ఐశ్వర్యవంతులుగా చేశాడు. ఆమె పోతే ఏం పొందింది అక్కడ? సంతోషం పొందింది ఆ చెట్టు దగ్గర. ఇంకా వేరే వృక్షాలు ఏవి కూడా సంతోషం ఇవ్వడం లేదు. మన కుటుంబీకులు, మన భర్త, మన పిల్లలు, మన బంధువులు, రక్త సంబంధికులు, మన సంఘం కూడా మనకు ఎలాంటి సంతోషాన్ని ఇవ్వలేదు. మన లోపల బాధను, మనసులో బాధను, హృదయంలో బాధను, మన దుఃఖాన్ని, మనోదుఃఖాన్ని అర్థం చేసుకునే ఒక యేసు ప్రభు మాత్రమే. అందుకే పరిగెత్తుకుంటా ఎక్కడికి వెళ్ళింది? జంతర వృక్షం కాడికి వెళ్ళింది. వెళితే అక్కడ ఏముంది? ఆ ప్రియుడు అక్కడ ఉన్నాడు. ఆనందభరితనై నేను అతని నీడన కూర్చుంటుంది. ఎట్లా కూర్చుందంట? ఆనందంతో, ఆరాధన పెళ్ళి పుడుతుంది ఆ హృదయంలో నుంచి. పోయి ఆ చెట్టు నీడలో కూర్చున్నది. కూర్చుంటుంది. అతని ఫలము నా జీవము మధురము. ఆ ఫలాలతో నేను తృప్తి పొందినాను. యేసు ప్రభు యొక్క ఆయన ఇచ్చిన ఫలాలతో నేను తృప్తి పొందినాను. యేసు ప్రభు దగ్గర ఏముంది? ఆదరణ ఉంది, నెమ్మది ఉంది, ఆ నీడలో ఎంతో విశ్రాంతి ఉంది, ఎంతో తృప్తినిస్తాడు. తృప్తి నీకు కావాల్సింది ఇస్తాడు. నువ్వేం కావాలని, నువ్వేం చదవాలని కోరుకుంటున్నావు ఆ చదివిస్తాడు. నువ్వు ఒకవేళ అమెరికాకు వెళ్ళాలనుకుంటున్నావేమో, నీ కోరిక నెరవేరుస్తాడు. నీకు ఉద్యోగం లేక బాధపడుతున్నావేమో, ఉద్యోగం ఇస్తాడు. నువ్వు ఆరాధించి చూడు. నీవు ఇంకా నీ కుటుంబంలో సమస్య, రక్షణ లేని వారు ఉన్నారో రక్షణ కూడా ఇస్తాడు ప్రభు. నీ కుటుంబంలో బాధలు, శ్రమలు, ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు అన్ని తీరుస్తాడు. అయితే ఇప్పుడు వృక్షం దగ్గరికి సంఘంలోనే ఆదరించబడతావు. సంఘానికి రావాలి, సంఘంలో దేవుని మాటలు వినాలి, దయారసంతో ఉన్న మాటలు విని మన జీవితాలు సరి చేసుకో. రోజుకు, వారానికి ఒక్క అలవాటు మానుకుందాం. క్రైస్తవ జీవితం అంటే జీవితం మారడం, రావడం పోవడం, అన్ని మీటింగ్లకు పోవడం, వాటిని వినడం కాదు. దాన్ని విని గైకొని అనుసరించేవారు. వాక్యానుసారంగా జీవిస్తున్నామా? జీవితాలు మారిపోతున్నాయా? అబ్బా ఈ అక్క ఎంత మారిపోయింది, అసలు మా నోరు తెరిస్తే మధురము. అక్క ఎంత జీవితంలో మార్పు, ఎంత సాక్షాత్కారం ఉంది, ఎంత ప్రత్యేకంగా ఉంది. ఇవన్నీ చూసి నేను చాలా నేర్చుకోవాలి. ఎంత ప్రార్థనా పరురాలు, ఎంత ఆరాధికురాలు, ఎంత సువార్థికురాలు. ఎవరు చూస్తే పోగొట్టదు. వాళ్ళ ఆత్మ రక్షణ భారం ఎంత, ఆమెకు ఆత్మల గురించినటువంటి కన్నీటి భారం ఉంది. కానీ మన గురించి ఎవరైనా సాక్ష్యం ఇస్తున్నారా? ఈయన చూస్తే సాక్ష్యం ఇస్తున్నాడు.
బడురక్క చెట్లలో వల్లి పద్మంలా ఉంది నా ప్రియురాలు, అరణ్యంలో ఆనుకొని వస్తుంది, ఎవరినే అసలు అని ప్రభు సాక్ష్యం ఇస్తున్నారు. ఆమె కూడా ప్రభును కొనియాడి. ఈ యొక్క లాస్ట్ వచనం చదవండి, ముగించుకుందాం. 5వ వచనం, 4వ వచనం చదవండి. చాలమ్మా, ఏం మాట చూడండి. బిందుశాలకు నన్ను తీసుకెళ్ళాడు. ఫలాలే కాదు, బిందు బల్ల, ఆయన రక్తంలో శరీరంలో పాల్గొనడం. అవన్నీ ఎక్కడుంటాయి చెప్పండి? ఎక్కడుంటాయి? ఇవన్నీ ఇంట్లో ఉంటాయా? ఉద్యోగంలో ఉన్నాయా? సంఘంలో స్వరక్తమిచ్చుకున్నాడు, శిరస్సుగా ఉన్నాడు. ఆయన కలుదృష్టి ఇక్కడ ఉంది, ఆయన మనసు ఇక్కడ ఉంది. ఇక్కడే నీకు ఇవన్నీ దొరుకుతాయి. ఆదరణ దొరుకుతుంది, తృప్తి దొరుకుతుంది, నెమ్మది దొరుకుతుంది. తర్వాత ఆయన నన్ను విదేశాలు చూడగలిపోయాను, నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తాను. ఇది ఒక పాట ఉంది. బలురక్కసి చెట్లలో వల్లి పద్మము వలెనే దివిలలో నన్ను క్షేమముగా కాచితివిలలో అరణ్య మార్గములో ఎడారి మార్గములో అహని ప్రేమాతి మధురం ధ్వజముగనేతివి సిలువపై ఓ ప్రభువా. చూడండి, అతడు నా మీద నీ ప్రేమ ధ్వజముగా ఎక్కడెత్తినాడు? సిలువలో మన కొరకు వేలాడబడ్డాడు. అంత గొప్ప ప్రేమను, యేసుప్రభు ప్రేమను శూలమతి గుర్తించి ఆరాధిస్తాము. ఇంకా ఏమంటుంది ఈ యొక్క మాట చూడండి, ప్రేమాతిశయము చేత నేను మూర్ఛిల్లుచున్నాను. వామో, ఆయన ప్రేమను బట్టి అతిశయిస్తుందంట, మూర్ఛిల్లిపోతుందంట. యేసుప్రభు ప్రేమను బట్టి అతిశయిస్తున్నావా? నీకున్న హోదా, నీ కుటుంబంలో ఉన్న హోదాను బట్టి, నీకున్న కారు, నీకున్న డబ్బు, నీకున్న బంగ్లాను బట్టి అతిశయిస్తున్నావా? ఎవరిని బట్టి మనం అతిశయించాలి? దేవుని పిల్లలమైన మనము యేసుప్రభు మన కొరకు ఈ లోకానికి వచ్చి శిలువలో అంత గొప్ప త్యాగం చేసిన ఆ ప్రేమను తలపోసుకొని ఆ దినం నుంచి రక్షించిన నాటి నుంచి నేటి వరకు ఆయన మధురమైన స్వరాన్ని మనకు వినిపిస్తూ, ఈనాడు మనం బతికి ఇక్కడ కూర్చున్నామంటే దేని వల్ల బతికి కూర్చున్నాము? ఆయన మధురమైన దయారసంతో కూడిన స్వరం. ఆ స్వరం వల్ల మనము ఈనాటి వరకు మనం జీవిస్తూనే ఉన్నాము. ఇవేమంటుంది? ప్రేమాతిశయము చేత నేను మూర్ఛిల్లుచున్నాను. మూర్ఛ, దేవుని ప్రేమను తలపోసుకున్నప్పుడు కళ్ళు తిరుగుతున్నాయా? కళ్ళు తిరుగుతున్నాయా లేదు చెప్పండి. ఎప్పుడన్నా కళ్ళు తిరిగాయా ఆయన ప్రేమను తలపోసుకున్నప్పుడు? సరే, ఆరాధించేటప్పుడు ఆయన ప్రేమను తలపోసుకుంటే కళ్ళు కూడా తిరగడంలే మనకు. ఈమెకు కళ్ళు తిరుగుతున్నాయి, సొమ్మశల్లి పడిపోతుంది ప్రేమకు. ఆరాధనలో ఇంకా ఏమొస్తుందంట? మనకు ఏమొస్తుంది? మూర్ఛ. మూర్ఛ అంటే తెలుసు కదా, గిల్ల 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 కింద పడి దొల్లాడతాడు. అట్లా చేస్తా ఉంది ఆరాధన. మనం కూర్చొని ఇంకా వంగి చేయడానికి కూడా సిగ్గుపడి ఈ పక్క ఏమనుకుంటారు, ఈ పక్క ఏమనుకుంటారు ఆరాధిస్తే ఎట్లా ఆరాధిస్తాను? ఎంత ఘోరం కదా. ఆయన సిగ్గు లేదు, మొహమాటం లేదు, ఏం లేదు. మూర్ఛిల్లి ఆరాధిస్తుంది. ప్రేమ ధ్వజముగా ఎత్తున్నావు కదా, ఆ ప్రేమకు నేను ఏం చేస్తున్నాను అంటే నిన్ను బట్టి నేను అతిశయిస్తున్నాను, నేను మూర్ఛిల్లిపోతున్నాను నీ ప్రేమ. మనకు కన్నీళ్ళు వస్తున్నాయా లేకుంటే కళ్ళు తిరుగుతున్నాయా? సొమ్మసిల్లి పడిపోతున్నావా లేకుంటే మూర్ఛిల్లుతున్నావా? యేసుప్రభు ప్రేమ. అటువంటి ఆరాధన దేవుడు కోరుకుంటున్నాడు. నరులలో నీవు అతి సుందరుడు, నీ పెదవుల మీద దయారసం పోయి. ఈ స్త్రీ యొక్క జీవితంలో, ఈ స్త్రీ జీవితం ఎలా ఉంది? ఆమె జీవితం బాగలేదు, నోరు బాగలేదు. అయితే ప్రభు ఆమెను దర్శించి ఆమెను బాగు చేసి ఆమె నోటిని మధురంగా మార్చేసినాడు. ఆమె దేవుణ్ణి ఆరాధిస్తుంది, దేవుడు ఆమెను కనపరుస్తున్నాడు. అటువంటి సంబంధం ఇద్దరికి ఉండాలి.
అట్లా ప్రభుని మనం సొంతం చేసుకోవాలి. అటువంటి ఆరాధన కలిగి ఉంటే మరి ఈ స్త్రీకి జరిగినటువంటి ఆనందం, ఆమె పొందినటువంటి సౌందర్యం, ఆమె పొందిన ఆనందం, నేను ఆనంద పరిధిరాలని అంటుంది. ఆమె పొందిన ఆనందం, ఆమె పొందిన ఆత్మీయత ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆమె ఆరాధిస్తూ ఉంది. అట్లా నువ్వు ఆరాధించి చూడు, నువ్వు కూడా శూలమతిలాగా గొప్ప గొప్ప ఆశీర్వాదాలు పొందుతావు. దేవుడి వాక్యము దీవించుకుందాం.